Hi friends, good morning. Saturday match double header and match is between Gujarat and Delhi. Home ground వచ్చేసి Gujarat. First of all, from Delhi point of view, they are with 5 wins from 6 matches. ఈ మ్యాచ్ కూడా గెలిచేస్తే ఇంకా ఫస్ట్ హాఫ్లోనే వాళ్ళు చాలా గెలిచేసినట్టు ఉంటుంది కాబట్టి whereas from Gujarat point of view, they are also with comfortable position of 4 wins from 6 matches. సో వాళ్ళు కూడా ఫస్ట్ హాఫ్ని చాలా హైగానే ఫినిష్ చేయాలనుకుంటారు. గెలిచిన వాళ్ళు ఫస్ట్ ప్లేస్లో ఉంటారు. ఫ్రమ్ ఢిల్లీ పాయింట్ ఆఫ్ వ్యూ ఎవ్రీథింగ్ లుక్స్ గుడ్, బోత్ బ్యాటింగ్, బౌలింగ్ అండ్ ఫీల్డింగ్ అంతా బాగుంది. వాళ్ళకి చేసిన బాగానే ఉంటుంది. ఫస్ట్ టార్గెట్ సెట్ చేసినప్పుడు కూడా బాగానే గెలుస్తున్నారు. సో దిస్ టీమ్ లుక్స్ యాక్చువల్లీ వెల్ సెటిల్ అండ్ టీమ్ విత్ ఏ హ్యావింగ్ ఎడ్జ్ ఫర్ టుడే. అండ్ దే హ్యావ్ ఓన్లీ వన్ ప్రాబ్లమ్ విచ్ ఇస్ ఇన్ ద నేమ్ ఆఫ్ జేక్ ఫ్రేసర్ మెగ్గర్. బట్ టీం బాగుంది కాబట్టి వాళ్ళు కూడా తనను బేర్ చేస్తున్నారు. వెరాస్ ఫ్రమ్ గుజరాత్ పాయింట్ ఆఫ్ వ్యూ దే విల్ బి లుకింగ్ వాట్ టు డూ, బికాస్ లాస్ట్ మ్యాచ్ వాళ్ళ ఓపెనింగ్ చాలా బాగా వచ్చిన క్లోజింగ్ ఫినిషింగ్ సరిగ్గా రాక ఆ ఫినిష్ అవ్వలేకపోవడం వల్ల మళ్ళీ ఫీల్డింగ్లో డ్రాప్స్ వల్ల వాళ్ళైతే మ్యాచ్ ఓడిపోవడం జరిగింది. సో టుడే దే విల్ బి లుకింగ్ లైక్ వాట్ టు డూ. లైక్ ఇఫ్ దే గో ఫర్ బ్యాటింగ్ పిచ్, దెన్ బెటర్ బ్యాటింగ్ ఈజ్ విత్ ఢిల్లీ, బెటర్ బౌలింగ్ ఈజ్ విత్ ఢిల్లీ. సో వాళ్ళు కొట్టే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి, వాళ్ళు బెటర్గా బౌలింగ్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇన్ దిస్ కేస్ గుజరాత్ విల్ హ్యావ్ టు ఫేస్ ప్రాబ్లమ్స్ ఇఫ్ దే గో ఫర్ బ్యాటింగ్ పిచ్. ఇఫ్ దే గో ఫర్ ఏ టూ మచ్ ఆఫ్ బౌలింగ్ పిచ్, దెన్ ఆల్సో ఢిల్లీ ఈస్ హ్యావింగ్ better spinners who are in the form and slow bowlers like Mohit Sharma and Mukesh Kumar, which can affect గుజరాత్ బ్యాటింగ్. ఒకవేళ ఆ టైంలో గుజరాత్ టాప్లో కనుక వికెట్స్ పోయాయంటే అప్పుడు మళ్ళీ గుజరాత్కి ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి కాబట్టి, సో ఇది కూడా వాళ్ళకి కొంచెం ప్రాబ్లం. సో గుజరాత్ కెన్ గో ఫర్ ఏ టూ పేస్ట్ పిచ్ విచ్ కెన్ హెల్ప్ బోత్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ ఇన్ ఏ ఈక్వల్ మేనర్, సో దట్ దే కెన్ గో ఫర్ ఏ ఒక వెల్ నోన్ పిచ్లో వాళ్ళు కొంచెం హెవీగా స్కోర్ చేసి కొంచెం బెటర్ స్కోర్ చేసి ఆ వచ్చే బౌలింగ్ పర్చేస్తో ఇనిషియల్గా సిరాజ్తో వికెట్స్ తీపించడం లాంటివి చేసి మిడిల్ ఆర్డర్లో కూడా ఈ బౌలింగ్ బాగా చేసి అలాగే గెలవడం. మోస్ట్ ప్రాబబ్లీ ఈ కేసులో గుజరాత్ కనుక టాస్ గెలిచి చేస్తేనే ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి వాళ్ళకి. బెటర్ చేజింగ్ సైడ్ కాబట్టి ఇనిషియల్గా ప్రెషర్ పెట్టి తక్కువ స్కోర్కి రిస్ట్రిక్ట్ చేసి గెలవడం అనేది ఎక్కువ గుజరాత్కి కలిసి వచ్చే అంశం. వేరే ఫ్రమ్ ఢిల్లీ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళకి ఏది చేసినా బాగానే, ఆ టీం అలా సెట్ అయింది కాబట్టి బాగానే ఉంది. సో గెలిచిన వాళ్ళు ఫస్ట్ ప్లేస్లో ఉంటారు. మంచి మ్యాచ్ అయితే చూస్తాం.